we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 4, ఇది హానర్ 6X. సో వీడియోలో మనం వీటి స్పీడ్ టెస్ట్ చేద్దాం. దీనిలో మనకి 3GB ర్యామ్ ఉంది, దీనిలో 4GB ర్యామ్ ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ర్యామ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు మనకి స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ర్యామ్ జనరేషన్ ఎంత, DDR2నా, DDR3నా, DDR4నా, సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది స్పీడ్. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా 1GB ర్యామ్ దీనిలో ఏం చేస్తుందంటే ర్యామ్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. ఎక్కువ యాప్స్ని ఇది లోడ్ చేయగలదు, ఇది లోడ్ చేయలేదు. కానీ ఇక్కడ మనకి ఫ్రీ ర్యామ్ తీసుకుంటే ఒకసారి చూద్దాం. సో రెండిట్లో మనకి ఫ్రీ ర్యామ్ చూస్తే దగ్గర అంతే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీని వచ్చేసరికి మనకి 1.8GB ఉంది, దీనిలో వచ్చేసరికి 1.7GB ఉంది. సో మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఏ ర్యామ్ ఫాస్ట్గా యాప్స్ని లోడ్ చేయగలదు, గేమ్ని లోడ్ చేయగలదు. సో ఇక్కడైతే నేను కొన్ని యాప్స్, గేమ్స్ ఫోల్డర్ చేసి పెట్టాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ మనం ప్లే స్టోర్తో స్టార్ట్ చేద్దాం. ప్లే స్టోర్ ఏది తొందరగా ఓపెన్ చేస్తుంది, ప్లస్ ఏదైనా ఒక డౌన్లోడ్ చేద్దాం యాప్ లాంటిది. సో ఏది తొందరగా డౌన్లోడ్ చేస్తుందో కూడా మనం చూద్దాం. ఫస్ట్ మనం ప్లే స్టోర్తో స్టార్ట్ చేద్దాం. సో హానర్ 6X అయితే తొందరగా ఓపెన్ చేసింది. ఒకటి ఏదైనా డౌన్లోడ్ చేద్దాం. క్యామ్ స్కానర్ ఇన్స్టాల్ చేద్దాం. ఏది ఫాస్ట్ డౌన్లోడ్ చేద్దాం చూద్దాం. ఫ్రెండ్స్, రెండు ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక మీరు చూస్తే మనకి హానర్ 6X తొందరగా ఇన్స్టాల్ చేసింది రెడ్మీ నోట్ 4తో కంపేర్ చేస్తే. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా అయిపోయింది. సో రెడ్మీ నోట్ 4 ఇంకా ఇన్స్టాల్ చేస్తూనే ఉంది. సో ఇప్పుడు అయింది రెడ్మీ నోట్ 4. సో యాప్ డౌన్లోడింగ్ విషయంలో కూడా హానర్ 6X బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. యాప్ ఓపెనింగ్ కూడా హానర్ 6X తొందరగా ఓపెన్ చేసింది. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం, ఏదైనా బ్రౌజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ని లోడ్ చేస్తాను, rediff.comని. రెండిట్లో ఏది ఫాస్ట్ లోడ్ చేస్తుందో చూద్దాం ఒకసారి మనం. 1 2 3 గో. సో రెండు ఒకే టైంలో లోడ్ చేసినాయి. ఫ్రెండ్స్, ఒక ఆర్టికల్ లోడ్ చేద్దాం, ఏది తొందరగా లోడ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, రెండు అయితే పేజ్ని లోడ్ చేసి పెట్టినాయి. సో ఒక ఆర్టికల్ అయితే లోడ్ చేద్దాం. ఈ ఆర్టికల్ లోడ్ చేద్దాం. సో రెండు ఒకేలాగా బ్రౌజింగ్ స్పీడ్ అయితే పర్ఫామ్ చేస్తున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. రెండు మొత్తం లోడ్ చేసినాయి. ఇంకొక ఆర్టికల్ లోడ్ చేద్దాం. ఈ ఆర్టికల్ లోడ్ చేద్దాం. సో బ్రౌజింగ్ స్పీడ్ అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కడ మనకి తేడా లేదు. సో రెండు అయితే బ్రౌజింగ్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం గేమ్స్ లోడ్ చేద్దాం. గేమ్స్ ఏది ఫాస్ట్ లోడ్ చేస్తుందో చూద్దాం ఒకసారి మనం. హెవీ గేమ్స్ ఇవి ఇక్కడ చూడొచ్చు. నోవా 3, యాస్ఫాల్ట్ 8. ఫస్ట్ మనం నోవా 3 ఓపెన్ చేద్దాం. సో రెండు అయితే ఈక్వల్గానే ఓపెన్ చేస్తున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. చూద్దాం ఏది ఫస్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్తుందో. సో ఫస్ట్ అయితే నోట్ 4 వచ్చింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. తర్వాత హానర్ 6X వచ్చింది. నాట్ నౌ క్యాంపెయిన్ కంటిన్యూ. ఫ్రెండ్స్, ఆల్రెడీ నోట్ 4 ఓపెన్ చేసింది. ఫ్రెండ్స్, నోవా 3 గేమ్ అయితే నోట్ 4 కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హానర్ 6X కంటే ముందు ఓపెన్ చేసింది. మనం ఇప్పుడు ఫైనల్గా యాస్ఫాల్ట్ 8 ఓపెన్ చేద్దాం. తర్వాత ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చెక్ చేద్దాం, రెండు ఎన్ని యాప్స్ని మెమరీలో ఉంచుకున్నాయో. సో ఇక్కడ మనకి యాస్ఫాల్ట్ 8 ఉంది. సో ఇది కూడా మనం ఓపెన్ చేద్దాం. సో ఇది కూడా రెండు బెటర్గానే ఓపెన్ చేస్తున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో హానర్ 6X ఆల్రెడీ ఓపెన్ చేసింది. రెడ్మీ నోట్ 4 ఇంకా ఓపెనే చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేసింది రెడ్మీ నోట్. అదే యాస్ఫాల్ట్ 8 లోడ్ చేయడానికి రెడ్మీ నోట్ 4 ఎక్కువ టైం తీసుకుంది. హానర్ 6X తొందరగా ఓపెన్ చేసింది. ఇప్పుడు ఈ గేమ్స్ అన్ని నేను క్లోజ్ చేయలేదు, మెమరీలోనే ఉన్నాయి. ఒకసారి ర్యామ్ మెమరీ చూద్దాం, ఏ యాప్స్ మెమరీలో ఉన్నాయి, ఏ యాప్స్ లేవు. సో రెండింటి చూద్దాం. ర్యామ్ మేనేజ్మెంట్ ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. అన్ని యాప్స్ అయితే నేను ఏం క్లోజ్ చేయలేదు. సో ఫస్ట్ మనం
క్యామ్ స్కానర్ ఇది ఉంది కదా, ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. సో 2 మెమరీలోనే ఉన్నాయి. నెక్స్ట్ రెడిఫ్ న్యూస్. సో 2 మెమరీలోనే ఉన్నాయి. నెక్స్ట్ నోవా 3. సో నోవా 3 కూడా మెమరీలోనే ఉంది. సో ఫైనల్గా యాస్ఫాల్ట్ 8. సో యాస్ఫాల్ట్ 8 కూడా మెమరీలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు 1 minute అవుతుంది. మళ్ళీ ఒకసారి యాప్ రీలోడ్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ గేమ్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే Honor 6X రీలోడ్ చేస్తుంది. రెడ్మీ నోట్ 4 అయితే దాన్ని మెమరీలో ఉంచుకుంది. నెక్స్ట్ నోవా 3 ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే నోవా 3 కూడా రెడ్మీ నోట్ 4 మెమరీలోనే ఉంది. కాకపోతే Honor 6Xలో మాత్రం మెమరీలో లేదు, అది లోడ్ చేసింది. సో ఇక్కడ మీరు చూస్తే ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం చూడండి, Honor 6 అయితే దారుణంగా ఫెయిల్ అవుతుంది. సో చిన్న చిన్న యాప్స్ని కూడా అది మెమరీలో పెట్టుకోలేకపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది ఒక్కటే మెమరీలోనే ఉంది. సో మిగతావన్నీ అయితే మెమరీలో లేవు. సో ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం మనకి రెడ్మీ నోట్ 4 మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది Honor 6Xతో కంపేర్ చేస్తే. కాకపోతే రెడ్మీ నోట్ 4లో కూడా మీరు ఎక్కువ యాప్స్, గేమ్స్ లోడ్ చేసి పెడితే మాత్రం అది కూడా ఒక 1-2 minutes తర్వాత అవన్నీ మెమరీలోంచి మర్చిపోతుంది. మళ్ళీ రీలోడ్ చేయాలి. నేను ఆల్రెడీ మీకు చూపించాను నా ఫుల్ రివ్యూలో. రెడ్మీ నోట్ 4 కూడా ర్యామ్ మేనేజ్మెంట్ అంత గొప్పగా ఏం లేదు. కాకపోతే Honor 6Xతో కంపేర్ చేస్తే మాత్రం రెడ్మీ నోట్ 4 మాత్రం ర్యామ్ మేనేజ్మెంట్లో బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పీడ్ టెస్ట్ అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ టెస్ట్ రెడ్మీ నోట్ 4కి Honor 6Xకి. ఫ్రెండ్స్ నా దగ్గర రెడ్మీ నోట్ 4, Honor 6X అండ్ కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ ఉన్నాయి. సో నేను దీనిలో కూడా డ్యూయల్ కెమెరా ఉంది కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్లో మీకు. సో దీనిలో కూడా మీకు డ్యూయల్ కెమెరా ఉంటుంది. సో Honor 6Xలో కూడా మీకు డ్యూయల్ కెమెరా ఉంటుంది. సో ఈ 2 కెమెరాస్ మనం టెస్ట్ చేయాలి. సో కొంచెం టైం పడుతుంది. సో కంపారిజన్ వీడియోస్ అయితే చాలా టైం పడుతుంది. సో టెస్ట్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర 2 చేతిలో ఉన్నాయి కాబట్టి 2 ఫోన్లు చేతిలో పట్టుకొని కంపేర్ చేయగలను వీడియో డిపార్ట్మెంట్ కానీ ఇట్లాంటి విషయాల్లో. సో ఒకేసారి 3 ఫోన్లు అయితే కంపేర్ చేయలేను. ఒకవేళ మీకు రెడ్మీ నోట్ 4 వీటితో కంపేర్ చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఏ ఫోన్ ఏ కంపారిజన్స్ కావాలో. సో మొత్తం మనం చేయొచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద హిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.